కళ్ళొచ్చిందట అండి. మొదట ఒక కళ్ళొచ్చిందట, చెప్పాడట. చూద్దాం రండి. 5వ వచనం. యోసేపు ఒక కల కని తన సహోదరులతో అది తెలియచెప్పగా వారు అతని మీద పగబట్టిరి. అతడు వారిని చూచి, నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినండి. అదేంటంటే, చేనులో పనలు కట్టుచుంటిమి. నా పన లేచి నిలుచుండగా మీ పనలు నా పన చుట్టుకొని నా పనకు సాష్టాంగ నమస్కారం చేశాను, సాష్టాంగ పడెను అని చెప్పాను. అన్నలారా, నాకు ఒక కళ వచ్చింది. మరి ఆ కళ ఏమిటో నాకు అర్థం కావట్లేదు. కానీ మనందరం చేలో పనులు కోస్తున్నాం. నేను కోసిన పన నిలబడింది. మీరు కోసినటువంటి పనులన్నీ కూడా నా పన ఎదుట సాష్టాంగ పడెను. ఆ కళ చెప్పినప్పుడు అన్నయ్యలకు ఒళ్ళు మండిపోయింది. అర్థం చేసుకునే ప్రయత్నం చేయలే. అరే, దేవుడు ఏదో చెప్తున్నాడు. దేవునికి ఏదో ఒక ఉన్నతమైన ప్రణాళిక తమ్ముడు యోసేఫ్ మీద ఉంది. ఇది దేవుడిచ్చినటువంటి కళ అని చెప్పి ఒక్కడైనా అభినందించాడా? అభినందించలా. మరి ఏం చేశారు? ఆడిపోసుకున్నారు, అసూయపడ్డారు, కోపడ్డారు. అరే, నేను కళ చెప్పాను అంతే, కళ చెప్పిన వెంట ఎందుకు ఇంత కోపం వస్తుందో వీళ్ళకి అని చెప్పి యోసేపు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా. మరో కళ వచ్చినప్పుడు ఏం చేయాలి? ఎందుకులే మా ఇద్దరు అన్నయ్యలు ఏం చెప్పినా అపార్థం చేసుకుంటారు, అర్థం చేసుకోరు, నా మీద పగ ద్వేషం పెంచుకుంటారు, కాబట్టి ఎందుకు వచ్చిందిలే అని చెప్పేసి మౌనంగా ఉండొచ్చుగా. ప్రియ సహోదరులు, మన జీవితంలో కొన్నిసార్లు ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది. మీకు ఒక విషయం తెలుసా? ఆడు గ్యాలం వేస్తాడు నీళ్ళల్లో, దానికి ఒక ఎర్ర పెడతారు. ఎర్రబెట్టి ఆ గ్యాలం వేసి అబ్బో కంటికి రెప్పగా చూస్తాడు. ఇలాగే 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 సెల్ ఫోన్ మోగినో చూడడం, అలాగే అలాగే చూస్తాడు. దేనికోసం చెప్పండి? చేప కోసం. ఇప్పుడు చేప కనుక క్షేమంగా ఉండాలంటే తన కళ్ళ ముందు ఎర్ర కనిపించినప్పుడు ఏమి తెరవకూడదో చెప్పండి. ఇప్పుడు తన ప్రాణం దేంట్లో ఉంది? చేప నోట్లో ఉంది. అది నోరు మూసుకుంటే తన ప్రాణం కాపాడబడుతుంది. మనం కూడా కొన్నిసార్లు నోరు మూసుకుంటే మన కాపురాలు కాపాడబడతాయి. అబ్బే, ఆడొక మాట అనమనండి అండి. ఆడు అంటే ఎవరో చెప్పండి. మరి చెప్పండి అమ్మా. వద్దులేండి, అనవసరం ఎందుకు. కుక్కిన పేనంతే ఇంటికి వచ్చాడంటే ఏమిటి? కుక్కిన పేనంతే. కొంతమంది అంటారు భర్తలట స్ప్లిట్ ఏసీలు అంటోళ్ళంట. స్ప్లిట్ ఏసీ అంటే తెలుసా మీకు? లోపల ఏసీ ఉంటుంది, బయట ఏమో మిషన్ ఉంటుంది, బయట కంప్రెసర్ ఉంటుంది. శబ్దం అంతా బయటే ఉంటుంది, లోపల ఏం శబ్దం ఉండదు. అలాగే కొంతమంది పాపం ఏది అరిచినా, ఏది క్యాకులేసినా, ఏది చేసినా ఇంటి బయటే. లోపలికి వస్తే మాత్రం రిమోట్ కంట్రోల్ ఎవరి చేతిలో ఉంటుంది? సహోదరులు, మన జీవితంలో కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు చెప్పకపోవడమే మంచిది. మీరు ఒక మంచి ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారు. వదినా, నీకు ఒక విషయం తెలుసా వదినా అని చెప్పి వెళ్ళిపోతాం. అక్కడికి వెళ్ళిపోయి, ఇదిగో మా ఆయన అనుకుంటున్నాడు ఆ గేటెడ్ కమ్యూనిటీలో 4 కోట్లు పెట్టి ఇల్లు కొనాలనుకుంటున్నాడు. ఆలు లేదు, సూలు లేదు, కొడుకు పేరట ఏమిటోనట. ఇంకా ఇల్లు కొనలేదు కదా, అప్పుడు ఎందుకు ఈ హడావిడి? దయచేసి గమనించండి. ఇల్లు కొనాలని అనుకుంటున్నా, కారు కొనాలి అని అనుకుంటున్నా, లేదా మీ అమ్మాయికి ఒక సంబంధం వచ్చింది, ఎక్కడి నుంచి? అమెరికా నుంచి వచ్చింది, 10 లక్షల రూపాయల జీతం అంట, చాలా మంచోడంట, చాలా రిచ్ అంట, వాళ్ళ పెద్ద ఇల్లు ఉందట, వాళ్ళు కావాలనే మా అమ్మాయిని కోరుకున్నారు అని చెప్పి నువ్వేం చేస్తావు? వాళ్ళకి చెప్తావు, వీళ్ళకి చెప్తావు, వాళ్ళకి చెప్తావు. ఇప్పుడు నువ్వు బాగుపడడం ఎవరికైనా ఇష్టం అంటారా? ఒకసారి ఆలోచించండి. నీకు మంచి ఉద్యోగం రావడం ఎంతమందికి ఇష్టం? నువ్వు మంచి కారు కొనుక్కోవడం ఎంతమందికి ఇష్టం? నువ్వు మంచి ఇల్లు కట్టుకోవడం ఎంతమందికి ఇష్టం? ఈరోజు తమ్మునికి మంచి ఉద్యోగం వస్తే అన్నకి పట్టలు ఇష్టం, అన్న అల్లాడిపోతున్నాడు. అన్నకు మంచి ఉద్యోగం వస్తే తమ్ముడు మనసులో ఆయాసపడుతున్నాడు. చెల్లికి మంచి సంబంధం కుదిరితే అక్క తల్లడిల్లిపోతుంది. అక్కకు మంచి సంబంధం దొరికినా లేక పెళ్ళి ఘనంగా అయినా చెల్లి అలుగుతుంది. దానికి అంత ఘనంగా పెళ్లి చేశారు, మరి నా కోసం ఏం దాచిపెట్టారు? ఉన్నదంతా దానికి ఖర్చు పెట్టేస్తే మరి నా పరిస్థితి ఏమిటి? పెళ్ళి శుభమా అంటూ జరుగుతుంటే ఆ ఖర్చుల గురించి ఆలోచిస్తుంది చెల్లి. ఎందుకని? రేపొద్దున నా సంగతి ఏమిటి?
సో ఈరోజు అక్కకి చెల్లికి పట్టలేదు, అన్నకి తమ్ముడికి పట్టలేదు, పడనటువంటి సమాజం మనం కలిగి ఉంటున్నాం. ఇప్పుడు అడుగుతున్నాను, మరి మన సంగతి ఏమిటి? ఎంతమంది ధైర్యంగా చెప్పగలరు, నాకు మా అన్నయ్యకి ఎటువంటి మనస్పర్ధలు లేవు, నాకు నా చెల్లికి ఎటువంటి మనస్పర్ధలు లేవు, మేము సఖ్యత కలిగి ఉంటున్నాం, సంతోషంగా ఉంటున్నాం, ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉంటున్నాం. నా చెల్లికి ఉద్యోగం వస్తే నాకు సంతోషమే కదా, మా అన్నయ్యకి ఉద్యోగం వస్తే నాకు సంతోషమే కదా అని చెప్పగలిగిన మనస్తత్వం మనలో ఎంతమంది? మీరు అనొచ్చు, అదేంటి బ్రదర్, సహోదరులకి మధ్య ఎందుకు మనస్పర్ధలు వస్తాయి? ఎందుకు మనస్పర్ధలు ఏమిటండి? ఆదాము అవ్వ ఇద్దరి కలయిక వల్ల ఒకడు పుట్టాడు, వాడి పేరేంటి చెప్పండి? కయీను. రెండో వాడు పుట్టాడు, వాడి పేరేమిటి? హేబేలు. హేబేలు మీద కయీను కోపం పెంచుకున్నాడు, అసూయ పెంచుకున్నాడు, పగ పెంచుకున్నాడు. ఒక రోజు ఏం చేశాడో తెలుసా? కయీను అనేటటువంటి భూమి మీద పుట్టిన మొట్టమొదటి కొడుకు తన తమ్ముడిని చంపి పడేశాడు. దేని వల్ల చంపేశాడు తెలుసా? అసూయ వల్ల. కాబట్టి చెప్తున్నా, మీ జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటే సాధించేంత వరకు ఎవరికి చెప్పకండి. క్షేమం. మొదటిసారి చెప్పాడు యోసేపు, కానీ ఎందుకో అన్నయ్యలు అర్థం చేసుకోలేదు అని తెలిసినా సరే తొందరపడి ఏం చేశాడంటే మళ్ళీ చెప్పాడు మరొక కళ గురించి. ఆ అన్నయ్యలకు ఇంకా పెరిగింది. ఏమిటి? కోపం, ద్వేషం, పగ, అసూయ. కాబట్టి చెప్తున్నా, మనల్ని చూసి, మన అభివృద్ధిని చూసి ఆనందించేవాళ్ళు, ఆశీర్వదించేవాళ్ళు సహోదరి సహోదరులు బహు తక్కువ మంది. అలాంటి సమాజంలో మనం జీవిస్తున్నప్పుడు మౌనంగానే, మెల్లగానే ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్ళాల్సినటువంటి ఉన్నత స్థితికి వెళ్ళిపోవడం మంచిదే తప్ప చాటించటం వల్ల ఉపయోగము లేనే లేదు. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, దివ్యమైనటువంటి నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ, అవిశ్వాసం వల్ల 20 సంవత్సరాలకు పైగా యాకోబు అనవసరంగా ఏడ్చాడు. ఈరోజు మాలో కూడా కొంతమంది అనవసరంగా ఏడుస్తున్నారు, అనవసరంగా చింతిస్తున్నారు. అనుమానం, అవిశ్వాసం, నీ వాగ్దానం పట్ల నమ్మకం లేకపోవడం, నువ్వు ఇచ్చిన మాట నమ్మకపోవడం. అయ్యా, ఎవరెవరైతే నీ సన్నిధికి వచ్చి భర్త బాగుండాలనో, భర్త రక్షించబడాలనో, భార్య రక్షించబడాలనో, బిడ్డలు రక్షించబడాలనో, కుటుంబం కట్టబడాలనో, ఉద్యోగం కోసమో, వివాహం కోసమో, గర్భఫలం కోసమో ఎవరెవరైతే ఏ ప్రార్థనలు చేశారో ఆ ప్రార్థనలకు ఫలితంగా నువ్వు ఏ వాగ్దానం అయితే ఇచ్చావో ఆ వాగ్దానాన్ని ఖచ్చితంగా నువ్వు ఒకరోజు నెరవేరుస్తావో అనే నమ్మకం, అనే విశ్వాసం ప్రతి ఒక్కరూ కనపరిచి త్వరలోనే మీరు చేయబోతున్న అద్భుతాన్ని స్వతంత్రించుకునే కృపనివ్వమని యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా కామెంట్ పెట్టండి, 10 మందికి షేర్ చేయమని మనం చేస్తూ రేపు మళ్ళీ కలుసుకుందాం.